మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కోసం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుతున్నాయి. ఈ సినిమా చిరంజీవి 157వ చిత్రం కావడం విశేషం. ఇందులో టెక్నికల్ టీం కూడా అనిల్ రావిపూడి పాత సభ్యులతోనే కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం ఉంది. నయనతార ఇప్పటి వరకు చిరంజీవి సరసన నటించలేదు. గాడ్ ఫాదర్ సినిమాలో ఆమె చిరంజీవి సరసన సోదరి పాత్రలో నటించినప్పటికీ అది కాంబినేషన్ కావడం లేదు. అయితే అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిరంజీవి నయనతారను ఒకే ప్రేమలో చూపాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తావనలో నయనతారకు పారితోషం విషయంలో 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ డిమాండ్ వల్ల నయనతార ఆప్షన్ను నిరాకరించడం జరిగిందని వార్తలు ప్రచారం చెందుతున్నాయి. అలా చేయడం కంటే మరో హీరోయిన్ తీసుకుంటే బెటర్ అని భావించిన నిర్మాతలు కొత్త హీరోయిన్ కోసం సెర్చ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక ఎటువంటి కదలికలకు దారితీస్తుందనేది చిరంజీవి స్టార్డమ్కు తగిన హీరోయిన్ను తీసుకురావడమే గమ్యంగా మారింది. ఇప్పటికే కాజల్, త్రిష, తమన్నా వంటి హిట్ జోడీలు చిరంజీవితో చేసినవి కనుక ఇప్పుడు చిరంజీవి వయసుకు తగిన క్రేజీ భామ కోసం వెతుకుతున్నారు. సౌత్ నుంచి హీరోయిన్ తీసుకుంటారో లేక నార్త్ నుంచి తీసుకుంటారో అదే ఆసక్తి కలిగించే విషయం. ప్రస్తుతం సౌత్ భామలు ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే నేచురల్ పర్ఫార్మెన్స్తో కూడిన వారి ఎంపికకు కూడా దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా కామెడీ బ్యాక్డ్రాప్ ఉంటుందని, కామెడీ టైమింగ్, తగిన హీరోయిన్ ఎంపిక కూడా ప్రముఖ అంశంగా సూచించబడుతోంది. అనిల్ రావిపూడి రచయితల బృందం కూడా ఈ అంశంపై ఆలోచిస్తోంది. అప్పటి నుండి చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఎంపిక ఏమైందో, ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మరిన్ని త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.